అయితే ఎప్పుడూ కలిసి ఉంటారు. మిమ్మల్ని చూస్తే అదిరా జంట అంటే ఇలా ఉండాలిరా, ఇంత ముద్దుగా ఉండాలిరా అని అనిపిస్తుంటది యాక్చువల్‌గా మాకు. అంటే దీని ఎనకమాల ఏంటంటే చాలా ఫైట్స్ అయినయి జరిగితేనే గానీ అంత కలిసి ఉండలేము యాక్చువల్‌గా. అవును. మూడు పిల్లలు బయటకొచ్చి అన్యోన్యంగా ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎంతో పోట్లాడుకుంటే తప్ప బయటకొస్తే అది కుదరదు కదా యాక్చువల్‌గా. సో, మరి మీ మధ్య జరిగిన ఒక భారీ గొడవ ఎలా జరిగింది? ఏదన్నా ఉందా? ప్యాచప్ ఎలా అయింది? అయ్యాయి. 2, 3 భారీ గొడవలయ్యాయి. సో, హ్మ్. దాన్ని ఓవర్‌కమ్ చేసేసాం హ్మ్. సింపుల్‌గా. సింపుల్‌గానే అయిపోయిందా? అంత గొడవైనా సింపుల్‌గా గానీ? అంటే అలా కాదండి. బేసిక్‌గా నేను జరుగుతాయి. చెప్పకుండా వైజాగ్ వెళ్ళిపోయాను సిద్ధు వాళ్ళ ఇంటికి. ఎందుకు? అంటే జనరల్ గా ప్రతి అమ్మాయి కోపం వస్తే పుట్టింటికెళ్ళిపోద్ది. నేను సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అసలు యాక్చువల్లీ నాకు తెలీదండి. మా నాన్నకి ఫోన్ చేసేసి నేను వైజాగ్ వచ్చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. హ్మ్. గొడవ అయిందని మా నాన్నకి తెలుసు. హ్మ్. ఆయన ఆ రోజు రాత్రి ఫోన్ చేసి నాకు సాయంత్రం "ఏరయ్యా సార్ట్ అయిపోయింది నాన్నగారు, మీరు అసలు ఏం కంగారు పడకండి" అన్నారు. అవునా సరేరా అని అన్నారు. అయిపోయింది. అమ్మయ్య నేను నమ్మించాను ఇంట్లో అని అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఏదో సోది చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. మనం తెలీదు, నాకెంత వెళ్ళిపోద్దని తెలియదు. ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడండి? అంతే కదా. ఎక్స్పెక్ట్ చేయడు కదా. నేనేదో నార్మల్గా జిమ్కి వెళ్ళా. జిమ్లో ఉంటే మా ఫాదర్ ఫోన్ చేశారు మళ్ళీ. ఏం చేస్తున్నారు అంటే, నేను నాన్నగారు జిమ్లో ఉన్నాను నాన్నగారు అని అన్నా. సోనియా ఏం చేస్తుందిరా అంటే, అదే నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది నాన్నగారు, ఏదో చిన్న ఫంక్షన్. మరి నువ్వెందుకు వెళ్ళలేదురా? నేనా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్తో అంత పరిచయం లేదు కదా, అందుకే వెళ్ళలేదు నాన్నగారు అన్నా. నాకు ఏదో డౌట్ వస్తుందిరా నాన్నగారు. ఏం లేదు నాన్నగారు, ఓకే అని చెప్పి పెట్టేస్తా. అమ్మయ్యా కన్విన్స్ అయిపోయారు అది ఇది అనుకున్నా. 2-3 గంటల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పాప వైజాగ్ వెళ్ళిపోయింది. అది ఎలా తెలిసింది? ఇంకా ఫోన్ల మీద ఫోన్లు సోనియానే చేస్తున్నాడు. చెప్పింది. లేదు యాక్చువల్లీ యు ఆర్ కాలింగ్ మీ బ్యాక్ టు బ్యాక్. కంటిన్యూస్ కాల్స్ చేస్తుంటే ఎప్పుడు కట్ చేయదు, కట్ చేస్తుంది, ఏదేదో సోది రీజన్స్ చెప్తుంది. ఎప్పుడు అలా చెప్పదు. ఏదో తేడా కొడుతుంది. ఏంటి అంటే ఫ్లైట్ ఫోటో పంపించింది, వైజాగ్ వెళ్ళిపోతుంది. అందులో నాకు మబ్బులు ఎగిరిపోయి ఫస్ట్ మా ఫాదర్ ఫోన్ చేసి ఇప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదు. బేసిక్ గా నేను అంటే హైదరాబాద్ లో కూడా ఎప్పుడు అంత డేర్ చేసి ఒకదాన్ని వెళ్ళడం లాంటివి చేయను. ఎక్సెప్ట్ ఆఫ్ షూటింగ్ కూడా మా వాళ్ళని తీసుకొని వెళ్తాను. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే డెఫినెట్ గా ఇద్దరు ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో సత్య గారు ఎందుకు ఇప్పుడు మనకి ఇవన్నీ అని అంటారు చూసారా? ఫస్ట్ నాకు ఇప్పుడు వైజాగ్ వెళ్తుంది, ఇది మా నాన్న ఫోన్ చేయాలి, ఫోన్ చేయంగానే సేమ్ అలానే ఎందుకు ఇప్పుడు అవన్నీ ఏం చేస్తావు నువ్వు కోప్పడి అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు అసలు ఓకే దానికి చెప్పకండి, నేను ఇమీడియట్ గా బయలుదేరుతున్నానని కార్ వేసుకొని హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను. కార్ వేసుకొని బయలుదేరా వైజాగ్. ఓకే, మొత్తానికి అంటే ఈ ఎపిసోడ్ మొత్తం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. మీరిద్దరు నటులు, మీ నాన్నగారు మహానటుడు. అస్సలు నేను వస్తున్నానని దీనికి చెప్పలేదు, ఇది వెళ్ళిపోతుందని నాకు చెప్పలేదు. దే ఆర్ వెరీ సపోర్టివ్ అన్నమాట. అంటే సిద్ధు కంటే కూడా వాట్ ఎవర్ దేర్ ఈస్ దిస్ థింగ్ నాతోనే డిస్కస్ చేయడం కావచ్చు, లేదు అంటే ఒక ఇన్లాస్ లా కాకుండా దే ట్రీట్ మీ లైక్ పేరెంట్స్. అంటే దే వర్ ఆల్వేస్ దేర్ బై మై బ్యాక్. ఒక ధైర్యం. కాబట్టి యా ఆ విషయంలో కూడా ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్. అయితే సిద్ధు గారు జనరల్ గా మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏంటంటే మనం ఫోన్ చేసి నాన్న ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేసినన్నా కూడా వాళ్ళు తీసుకోవడానికి ఇది ఉంటుంది. పెళ్లి చేసుకుంటానంటే అదో రకం. బట్ నాన్న నేను ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను, లివింగ్ లో ఉన్నానంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అయ్యా అదేం లేదండి. బేసిక్ గా చిన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉండేవారు మా పేరెంట్స్. పెద్ద అయ్యే కొద్దీ అది చాలా లిబరల్ గా తయారయ్యారు. నేను ఒక పర్టికులర్ టైంలో వెళ్ళి యాక్టింగ్ ని కెరీర్ గా ఎంచుకుందాం, అదొక ప్రొఫెషన్ గా ఎంచుకుందాం అన్నా సరే ఫస్ట్ కంగారు పడ్డారు. ఆ తర్వాత లేదు నువ్వు పంచే డిగ్రీ అనేది బీటెక్ అనేది కంప్లీట్ చేసి వెళ్ళిపో, సేఫ్ సైడ్ చెప్పలేము కదా అని అన్నారు. కానీ అది కూడా నా వల్ల అవ్వట్లేదు అంటే మానేమన్నారు. సో ప్రతి దాంట్లోనే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అటు ఫైనాన్షియల్ థింగ్ కానివ్వచ్చు, ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో మనకంటూ ఏమి ఉండదు కదండి, నాన్నగారే పంపించేవారు. సో ఆ పరంగా కావచ్చు చాలా చాలా సపోర్టివ్గా ఉండేవారు. నాకు ఏంటి అని అంటే చెప్పడానికి చిన్న భయం వేసింది అంతే. ఏదో కొట్టేస్తారు తిట్టేస్తారు అని కాదు, ఎలా చెప్పాలో నాకు అర్థం కాలే. బట్ వన్ ఫైన్ డే వైజాగ్ వెళ్ళాం, చెప్పాం మీరిద్దరు పెద్ద అయ్యారు, చిన్నపిల్లలు కాదు, మేజర్స్, మీకు ఏంటి అన్నది తెలుసు, మీరు హ్యాపీగా ఉంటారంటే పెద్దలుగా మేము హ్యాపీగా ఉంటామని అన్నారు. అంతే. బట్ అంత అంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అంత లిబరల్ గా తీసుకోవడం అనేది గొప్ప విషయం. చాలా చాలా గొప్ప విషయం అండి. అంటే చాలా సపోర్టివ్ పేరెంట్స్ దొరికారు నాకైతే. బేసిక్ గా నేను చాలా లక్కీ. అంటే ఒక స్టేజ్ లో పేరెంట్స్ సపోర్ట్, ఇప్పుడు సోనియా సపోర్ట్. అసలు నేను సిల్వర్ స్పూన్ అంటే డబ్బులతో పుట్టడం అని అందరూ అంటారు, కానీ ఒక సపోర్ట్ తో పుట్టడం అని నేను ఫీల్ అవుతా. నాకు అది చాలా
నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒక నలుగురు. ఉమ్, అసలు వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ ఇచ్చారు నాకు ఒకనొక టైంలో. ఉమ్, ఉమ్. వైజాగ్ లో ఉంటారు. Okay. సో అటు వాళ్ళు కానివ్వచ్చు, అటు మా పేరెంట్స్ కానివ్వచ్చు, తర్వాత నాకు సోనియా కానివ్వచ్చు. ఉమ్, నిజంగా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతుంటా. ఉమ్. Yeah. ఇంకా మీరు ఈ పూటకి ఇంకేం తినక్కర్లేదు, లంచ్ మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం చెప్పేశాడు కదా. అది తెలిసిందే కదండి ఆహా, మళ్ళీ. ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు ఎప్పుడు ఆహా, తెలిసిందే సోనియాకి. సో ఎప్పుడు ఆహా, ఇదే ఎప్పుడు అని ఇదే కాదు. చెప్తూ ఉంటారా అంటున్నా. చెప్తూ ఉండడండి. అంటే మనం చేసే యాక్షన్స్ చాలు తెలియడానికి, పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. మీకు అంత ఆ రెస్పాన్స్ ఉంటది సిద్ధు నుంచి. డెఫినెట్లీ అండి, ఉమ్. డెఫినెట్లీ.